హాయ్ నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక పెద్ద మనిషి ఎలా చెప్తారంటే ఈ వీడియో లాస్ట్ వరకు వినండి చూడండి. వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేంత తత్వం ఆయనకు ఉంటుంది. అవతలోడు తాపిస్తే వానికి అనుకూలంగా ఉంటాడు, ఇతలోడు తినిపిస్తే ఈయనకు అనుకూలంగా ఉంటాడు. కానీ ఇలా ఇలా జరిగిందంటే వాని తప్పేంది, వాని ఒప్పింది, వాని ప్లస్ ఏంది, ఈ మైనస్ ఏంది అలాంటి పట్టించుకోడు. ఆడు తినిపిస్తే అనకాయి, ఇది తినిపిస్తే ఇది తాగిపిస్తే ఈయనకాయి. మళ్ళా ఇంకొకటి, నా దగ్గర అడగదు, ఆయనకు అనుకూలంగా ఉండాలి. రేపు అంత అవసరం వస్తుంది. ఇది నాకు ఇంత అవసరం ఏముంది, అబ్బో ఇది కష్టం అంటాడు, ఇది జరిగిపోద్దు, దూరంగా ఉంచాలని. ఇది నాకు రేపు అవసరం ఉంటుంది, నాకు దగ్గర కాదు, ఇడు నాకు కావాల్సినడు అంటే ఈ అనుకోని చాలామంది ఈరోజు చూస్తున్నా. పెద్దోళ్ళని కానీ పెద్ద మనుషులు కానీ అధికారులు ప్రతి ఒక్కరిని చూస్తున్నా. ఆయనతో అవసరం ఉండదు కాబట్టికే ఆయనకు అనుకూలంగా మలుచుకొని ఉంటాడు. ఈయనతో అవసరం లేదుగా, ఈయనతో ఏమవసరం, ఏమవసరం లేదు. ఓన్లీ ఉండా అంటే ఉండు, పిలుస్తుంటే పలుకుతుండు. అంత అవసరం ఏముంటుంది చెప్పు. వాడు నాకు అవసరం ఉంటాడు, రేపు పొద్దున అంత యూజ్ అవుతుంది అని ఆయన రైట్ చేస్తారు, ఇంక రాంగ్ చేస్తారు. ఆయన తప్పుని ఇది రైట్ ఉండి ఇది రాంగ్ చేస్తారు, ఆయన రైట్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి అనుకున్న కరెక్ట్గా మారేవాళ్ళు వాళ్ళు. నేను అందరిని అంటలేను, కొందరిని అంటున్నా. నేను చూస్తున్నా ఈ సొసైటీలో, సమాజంలో ప్రతి ఒక్కరిని చూస్తున్నా. ఎవడు లంగా ఎవరు లత్తుకోరు. ఈ బూతులు ఇలా వాడకూడదు, వాడుతున్నా. ఎవడు మంచివాడు వాడు అటు అలాంటి ఆలోచించకుండా వానికి ఫేవర్గా ఈయనకి అన్ఫేవర్గా, ఆయనకేం ఫేవర్గా ఈయనకి అన్ఫేవర్గా. అది ఎందుకంటే వాడు నాకు దగ్గర వాడు, అంత నాకు అవసరం ఉంటుంది. లేకపోతే పొలం పక్కన పొలం, ఆ మడి పక్కన మడి, ఇల్లు పక్కన ఇల్లు అనుకు వానికి. ఈయనకి ఈ నావాడు కాదు, నాకు దూరం. దగ్గర ఉందాకంతో ఉండంటే ఉండు, మనవాడు అంటే మనవాడే. అందరి ముంగల చిన్న కన్నా, తర్వాతకు లోపల నలుసుడే. అలవంటి వాళ్ళకి చెప్తున్నా ఈ విషయం, అలవంటి వానికి చెప్తున్నా. నువ్వు ఒక్కడి రాంగ్ రైట్ చేసి ఒక రైట్ రాంగ్ చేస్తే అది నీ లైఫ్కే దెబ్బ, అది నీ కుటుంబానికే దెబ్బ. అది ఆలోచించుకో. మాట్లాడిన ఒకరోజు వాడిని రాంగ్ చేస్తావు, రైట్ అయినా వాడిని రాంగ్ చేస్తావు, తర్వాతకి అది నీకే రాంగ్. అది నీకు తెలిసే విషయం, అది తెలుసు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఇలాంటి జరుగుతున్న సమాజంలో చుట్టుపక్కల జరుగుతున్నాయి. ఎంత రకం మన చుట్టుపక్కల సమాజంలో సొసైటీలో జరుగుతున్నాయి ఈ విషయాలు. అండ్ తాపిస్తే తినిపిస్తే రైట్, తాపియకపోతే రాంగ్. వాడు రైట్ అయినా సరే రాంగ్. అలాంటి సొసైటీ ఇది. అంటే తినిపించి తాపించి డబ్బు అని ఉంటే రైట్, తినిపించకుండా తాపియకుండా వాడి పక్కన కరెక్ట్ న్యాయం ఉంటే వాడు రాంగ్. అది ఎన్ని రోజులు అది ఇవాళ రేపు ఎల్లుండి. ఒక చిన్న సామాన్ చెప్తా. ఇవాళ కొడలైంది, రేపేమైద్ది, అత్త అయింది. అంటే కోడలు అత్త కదా, ఎడ్డానికి ముళ్ళు రావా? అవునా కదా? ఎప్పుడు అత్తదే జాగా అనుకోవద్దు. ఒకరోజు కోడలు కూడా సాగుద్ది, కోడలు అత్త అయిందిగా. ఎప్పుడు మనదే సాగాలి, మనదే నిలవాలి, మనదే ముందుకు నడవాలి, మనమే పాత తమ్మం గట్టిగా ఉండాలి, మనమే పులులం, మనమే తోపం అనుకోవద్దు. బయటికి పోయి దమ్మిడి వెనకాలి మన వాళ్ళు. ఏమనుకోసం కొట్టినావు? ఒకరిని ముంచుతానికి, ఒక తినటానికి, తాగుతానికే పనికొస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ అంటలేను, జస్ట్ కొందరిని అంటున్నా. ఈ వీడియో వానికి ఒకటి చేస్తూ ఉన్నది తగులుతుంది, లేకపోతే తగలదు. ఇది మాత్రం వాస్తవం. అవునా కదా? తాపిస్తేనే రైట్, రాంగ్ అయినా రైట్. తాపిపోతే తినిపిపోతే ఈ రైట్ అయినా రాంగ్. అలాంటి సొసైటీ మనది. అందరిని అంటలేను, కొందరిని అంటున్నా. ఎప్పుడు నేనే అత్తని, నాదే సాగుద్ది,
నేనే తోపుని, పులిని, పులి పిల్లని, నాదిది, నా సామ్రాజ్యం, నా సొసైటీ, నాది అనుకోవడం తప్పు. నీ కింద ఎంతమంది వేర్రు, నువ్వు ఎంతమంది సలాం గులాం గిరి కూర్చున్నావు, నీ కింద ఎంతమంది తోపులు వేర్రు, అది ఆలోచించవు. ఎందుకంటే నువ్వు నీకు సినిమా ఉండగా అది నేనే రాజు నేనే మంత్రి అంటే మాట్లాడ ఫీల్ అవుతున్నావు. అది ఎన్నడూ కాదు. అది నువ్వు బయటికి పోతే దమ్మిడి పనికిరావు. వందలాది మందిని చూసుకుని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకన్నా తోపులు చాలా మంది ఉన్నారు, అవునా కదా? అందరూ టప్పడాకులు వేసుకొని వచ్చిన వాళ్ళ పైకి నువ్వు ఒక్కని ఏదో వచ్చాడ కూర్చొని సీఎం కూడా సీట్లో కూర్చున్నట్టు మాట్లాడరు. డైలాగ్ ఉంది అది. అలా మాట్లాడితే పనికిరావు అసలే. వాడు బయటోడు ఇది మనోడు ఎప్పుడు పెట్టుకోకు. నీ మైండ్ అదే ఉంటుంది. నాకు ఎరికేది ఆడెవడో నాకు తెలుస్తుంది. ఈ వీడియో వానికి ట్యాగ్ చేయండి ఫస్ట్లో. అలాంటి వాళ్ళు కాదు. మనకి ఎటు న్యాయం ఉంటే అటు మాట్లాడేవాడు ఈ రోజుల్లో లేడు. ఉంటే అరుదుగా ఉంటారు. ఓకే అన్న, ఈ వీడియో మిమ్మల్ని నేను ఇబ్బంది పెడితే క్షమించండి. అయినా సరే రైట్ ఇది. ఈ వీడియో కొద్దినన్నా మారుతాడు ఈ వీడియో వల్ల. ఉన్న వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే అనేది నా ఉద్దేశం. మిమ్మల్ని తక్కువ చేసి కాదు, నేను ఎక్కువని కాదు, అవతోడు మంచోడని కాదు. కొద్దిగానన్నా మారుతాడు అన్న ఆలోచన. ఓకే, ఉన్న వాళ్ళు ఉంటే మారుతారు, లేని వాళ్ళు లేకపోతే. ఓకే, నమస్తే, బాయ్.